ఓజీ కంటే ముందే హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందా? 50% మాత్రమే పూర్తయిన వీరమల్లు డిసెంబర్లో ఎలా వస్తుంది? ఈ లెక్కన పవన్ డేట్స్ ఇచ్చేశాడా? మంత్రిగా సెట్స్ పైకి ఎప్పుడు వస్తున్నాడు? వాచ్ ది స్టోరీ. ఏపీ ఎన్నికలు పూర్తయ్యాయి. 100% స్ట్రైక్ రేట్తో పవర్ స్టార్ జనసేన దూసుకుపోయింది. మరోవైపు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పవన్. ఇలాంటి టైంలో పవన్ సెట్స్ పైకి ఎప్పుడొస్తాడు? ఎప్పుడెప్పుడు 3 సినిమాలు ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేస్తాడు? తెలియని కన్ఫ్యూజన్ లో దర్శక నిర్మాతలున్నారు. పవన్ డేట్స్ ఎప్పుడిస్తాడా అని అందరికంటే వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం ఎక్కువ ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. సినిమా మొదలై 3 ఏళ్లు దాటినా సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. హరిహర వీరమల్లు ఓటీటీ రైట్స్ ను అమెజాన్ సొంతం చేసుకుంది. నిర్మాత ఓటీటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అక్టోబర్లో రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ఇంతలో ఎన్నికల ఫలితాలతో సీన్ మారిపోయింది. దీంతో డిసెంబర్లో రిలీజ్ చేస్తామని ఓటీటీ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు నిర్మాత ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. పవన్ ఇంకో 20 రోజులు డేట్స్ ఇస్తే సినిమా పూర్తవుతుందన్నాడు. అటు ఓజీకి ఇటు హరిహర వీరమల్లకు చెరో 20 రోజులు డేట్స్ ఇస్తే పవన్ పార్ట్ పూర్తవుతుంది. ఎన్నికల తర్వాత ముందుగా ఓజీ పూర్తి చేస్తాడన్నారు. అయితే వీరమల్లును ఓటీటీకి అమ్మేయడంతో డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని, పరిపాలన కొత్త కావడంతో సెట్స్ పైకి రావడానికి లేట్ అవుతుందని, అలవాటు పడిన తర్వాత షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలిసింది. అయితే అది ఎప్పుడో పవన్ కూడా చెప్పలేకపోతున్నారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న సమంత బిజీ అయిపోయింది. ఇంతకాలం రెస్ట్ తీసుకొని సినిమాతో పాటు వెబ్ సిరీస్ చేయడానికి కూడా రెడీ అవుతోంది. శామ్ కి వరుస ఆఫర్స్ ఇచ్చి ఆదుకుంటున్న ఆ దర్శకులెవరు? వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ లాగించేస్తుందా? సమంత కెమెరా ముందుకొచ్చి నెలలు గడిచిపోతున్నాయి. ఖుషీ తర్వాత ఎట్టకేలకు సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం మూవీ అనౌన్స్ చేసినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఈలోగా బాలీవుడ్ వెబ్ సిరీస్ దక్కించుకుంది. ద ఫ్యామిలీ మ్యాన్ 2తో హిందీ ఆడియన్స్ కు దగ్గరైన శామ్ మరో వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ పూర్తి చేసింది. ఈ రెండింటినీ తీసిన రాజ్ అండ్ డీకే శామ్ కు వరుస ఆఫర్స్ ఇచ్చి ఆదుకుంటున్నారు. వీళ్లు త్వరలో తీయబోయే యాక్షన్ వెబ్ సిరీస్ రక్తబీజ్ లో కూడా శామ్ నే తీసుకున్నారట. రక్తబీజ్ వెబ్ సిరీస్ లో శామ్ ఆదిత్య రాయ్ కపూర్ తో జతకడుతోందట. యాక్షన్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ కావడంతో మార్షల్ ఆర్ట్స్ లో శామ్ ప్రిపేర్ అవుతోందట. సినిమా లేని సమయంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్, లేటెస్ట్ గా రక్తబీజ్ అంటూ శామ్ ను ఆదుకున్నారు. గతంలో స్టార్స్ అందరినీ చుట్టేసిన సమంత రంగస్థలం తర్వాత మరో స్టార్ తో జతకట్లేదు. డివోర్స్ ఎఫెక్ట్ కెరియర్ మీద పడడంతో ఆఫర్స్ కూడా తగ్గాయి. ఈలోగా అరుదైన వ్యాధి మయోసైటిస్ బారిన పడి కోలుకోవడానికి ఏడాది పట్టింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషీ షాక్ ఇచ్చింది. లేడీ ఓరియంటెడ్ మూవీ యశోదతో ఓకే అనిపించుకున్న శాకుంతలం ఫ్లాప్ అయింది. ఓన్ వాయిస్ తో చివరకు శామే సినిమాకు మైనస్ అయిందంటూ విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో ఒక్క ఆఫర్ రాకపోయినా యాడ్స్ తో గడిపేసింది. ఫేడ్ అవుట్ ముద్ర పడినా సోషల్ మీడియాలో అందరికంటే యాక్టివ్ గా ఉంటూ క్రేజ్ కంటిన్యూ చేసిన శామ్ ఎట్టకేలకు సొంత సినిమా, వెబ్ సిరీస్ తో మళ్లీ కెమెరా ముందుకొస్తోంది. సమంతలా ఓ వెలుగు వెలిగి మాయమైపోయిన శ్రీలీల మళ్ళీ బిజీ అయిపోయింది. గుంటూరు కారం తర్వాత సైలెంట్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఒక్కసారిగా పైకి లేచింది. ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా మరో 2 తెలుగు సినిమాలు చేస్తోంది శ్రీలీల. అవేంటో చూద్దామా? పెళ్లి సందడి, ధమాకా వంటి వరుస హిట్స్ తర్వాత శ్రీలీల ఒక్కసారిగా బిజీ కావడమే కాదు, స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇచ్చింది. అయితే వరుస ఫ్లాపులతో ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర పడింది. ఆఫర్స్ తగ్గినా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతూ రాబిన్ హుడ్ లో నితిన్ తో జతగడుతోంది. ఈ ఏడాది జనవరిలో గుంటూరు కారంతో కనిపించిన శ్రీలీల డిసెంబర్ 20న రాబిన్ హుడ్ తో ముందుకొస్తోంది. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల మరోసారి జతకడుతున్న సినిమా ఈ మధ్యనే మొదలైంది. శ్రీలీల బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ అందుకుందంటూ బీ టౌన్ లో కథనాలు వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ నటించే సినిమాలో శ్రీలీల హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందంట. కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఇబ్రహీం కు ఇది 2వ సినిమా. ఇలా ఫేడ్ అవుట్ అంటూ వచ్చిన విమర్శలకు సమంత, శ్రీలీల వరుస ఆఫర్స్ తో సమాధానమిచ్చారు. తెలుగులో ఆమె ఓ లక్కీ హీరోయిన్. వరుసగా 6 సక్సెస్ లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. గోల్డెన్ లెగ్ ముద్ర పడినా ఆ రేంజ్ లో గుర్తింపుకి నోచుకోలేదు. ప్రెజెంట్ చేతిలో పెద్ద హీరో ఒక్కరూ లేరు. ఇన్ని హిట్స్ పెట్టుకొని బ్యాడ్ టైం ఫేస్ చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో చూసిద్దామా? శృతి తెలుగులో నటించిన సినిమాలన్నీ హిట్టే. క్రాక్, వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, హాయ్ నాన్న, సలార్ వరకు వరుసగా 6 హిట్స్ పడ్డాయి. చేతిలో సలార్ 2 ఉందనుకుంటే ఇప్పుడు ఆ సినిమా కూడా సెట్స్ పైకి రావడం లేదు. ఈ నెలలో మొదలు కావాల్సిన సలార్ 2 ఇప్పట్లో ఉండదట.
ఈ లెక్కన శృతి చేతిలో ఉన్న పెద్ద ఆఫర్ కు అనుకోకుండా దూరమైంది. 2023 సంక్రాంతి సందడంతా శృతి హాసందే. చిరంజీవి బాలయ్యతో జతకట్టిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రోజ్ గ్యాప్ లో రిలీజ్ అయి హిట్ అయ్యాయి. శృతిపై లక్కీ హీరోయిన్ ముద్ర పడినా మరో ఆఫర్ దక్కలేదు. ఆ తర్వాత హాయ్ నాన్నలో ఓ పాటలో ఓ సీన్ లో మాత్రమే కనిపించినా సక్సెస్ కంటిన్యూ చేసింది. ఈ గోల్డెన్ లెగ్ వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ కు కూడా కలిసొచ్చింది. ప్రభాస్ తో నటించిన సలార్ మంచి వసూళ్లు రాబట్టింది. ఇలా క్రాక్ నుంచి సలార్ వరకు 6 హిట్ మూవీస్ పడ్డాయి. ఈ లైనప్ మరో హీరోయిన్ కుంటే చేతిలో 5-6 సినిమాలతో బిజీ అయిపోయేది. శృతి సక్సెస్ఫుల్ హీరోయిన్ అన్న పేరే గాని ప్రస్తుతం అడవిశేష్ తో నటిస్తున్న డెకాయిట్ మూవీ తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. సమంతను తప్పించిన చెన్నై స్టూడెంట్ లో నటిస్తోంది. ఇంగ్లీష్ తెలుగులో బైలింగ్వల్ గా ఈ సినిమా రూపొందుతోంది. స్టార్ హీరోలు శృతి హాసన్ వైపు చూడడం లేదు. పవన్ కళ్యాణ్ శృతితో 3 సార్లు జతకట్టాడు. ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ ఇలా స్టార్స్ అందర్నీ చుట్టేసింది. బాలయ్య, చిరంజీవి వంటి సీనియర్స్ తో ఆడిపాడింది. సక్సెస్ఫుల్ హీరోయిన్ అన్న పేరే గాని క్రేజీ మూవీస్ దక్కడం లేదు. తెలుగులోనే కాదు తమిళంలోనూ నో ఛాన్స్. మరి శృతి స్టార్ పక్కన ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి. మరి రాజమౌళి కంటే ముందే విజువల్ ఎఫెక్ట్స్ ని పరిచయం చేసిన ఘనత శంకర్కే దక్కుతుంది. ఆలోచింపచేసే కథలు తీసి తనదైన ముద్ర వేశాడు దర్శకుడు. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న సినిమాటిక్ యూనివర్స్ ని 2008లోనే తీయాలనుకున్నాడు శంకర్. మరి దీనికి ఎవరు బ్రేక్ లేశారు? వాచ్ ది స్టోరీ. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీలా ప్రస్తుతం సినిమాటిక్ యూనివర్స్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఓ సినిమా కథనో పాత్రనో మరో మూవీలో కొనసాగించడాన్ని యూనివర్స్ అంటారు. హాలీవుడ్లో మొదలైన ఈ ట్రెండ్ను సౌత్కు పరిచయం చేసిన క్రెడిట్ లోకేష్ కనగరాజ్కు చెందుతుంది. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు ఈ కోవకు చెందినవే. శంకర్ ప్రస్తుతం జూలై 12న వస్తున్న భారతీయుడు 2 ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. మాటల్లో సినిమా యూనివర్స్ టాపిక్ వస్తే శంకర్ స్పందించాడు. రోబో షూటింగ్ టైంలో సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన వచ్చింది. భారతీయుడు, ఒకే ఒకడు, శివాజీలోని హీరోల పాత్రలను కలుపుతూ ఓ ప్రాజెక్టు తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర పంచుకుంటే సమాధానం చెప్పకుండా నవ్వారు. దీంతో ఈ కాన్సెప్ట్ వీళ్లకు నచ్చలేదని అర్థం చేసుకున్నా. ఇదే థాట్ ను ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్తే వాళ్ల నుంచి కూడా సరైన రెస్పాన్స్ రాలేదని, దీంతో సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన మానుకున్నానని అన్నారు శంకర్. భారతీయుడు, ఒకే ఒకడు, శివాజీ ఈ 3 సినిమాలు సమకాలీన రాజకీయ పరిస్థితులపై ప్రభావం చూపాయి. భారతీయుడు లంచగొండితనంపై, ఒకే ఒక్కడు, శివాజీ హీరోలు రాజకీయ వ్యవస్థపై పోరాటం చేశారు. ఈ 3 పాత్రలను కలిపి సినిమా తీస్తే ఇండియాలో మొదటి సినిమాటిక్ యూనివర్స్ శంకర్దే అయి ఉండేది. హీరోలు పాపులర్ అయితే బిరుదులు పుట్టుకొస్తాయి. సినిమా వాళ్ళలో లేదంటే అభిమానులు పేరు ముందు పవర్ఫుల్ బిరుదులు పెట్టేస్తారు. క్రేజ్ పెరిగే కొద్దీ బిరుదులు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు, చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరకు ఆ బిరుదులు ఎలా ఉన్నాయో చూద్దామా? టాలీవుడ్ లో మరోసారి బిరుదుల సందడి నెలకొంది. పుష్ప టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ కి ఐకన్ స్టార్ అన్న బిరుదు సుకుమార్ కట్టబెట్టాడు. ఆర్యాలో బన్నీని స్టైలిష్ గా చూపించడంతో స్టైలిష్ స్టార్ గా పిలవడం మొదలు పెట్టారు. ఇలా సుకుమార్ చేతుల మీదుగా స్టైలిష్ స్టార్ అయిన బన్నీ ఐకన్ స్టార్ అయ్యాడు. చిరుత సినిమాతో ఎలాంటి బిరుదు లేకుండా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రి నుంచి మెగాను, బాబాయ్ నుంచి పవన్ ను తీసుకొని మెగా పవర్ స్టార్ అయ్యాడు. RRR తో హాలీవుడ్ ఇమేజ్ దక్కడంతో ఫ్యాన్స్ చెర్రీని గ్లోబల్ స్టార్ ని చేసేశారు. ప్రెజెంట్ ఈ మెగా వారసుడి పేరు ముందున్న మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ గా మారిపోయింది. ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ యంగ్ టైగర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇదే ఆయనకు బిరుదైంది. శక్తి సినిమా టైటిల్స్ లో A1 స్టార్ అన్న బిరుదుతో పేరు పడినా ఇది అంతగా పాపులర్ కాలేదు. యమదొంగ సినిమాలో తారక్ ని రాజమౌళి టైగర్ తో పోల్చుతూ ఓ సీన్ తీశాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ యంగ్ టైగర్ అయిపోయాడు. RRR రిలీజ్ తర్వాత చెర్రీ గ్లోబల్ స్టార్ అయితే ఎన్టీఆర్ ని మ్యాన్ ఆఫ్ మాసెస్ ని చేసేశారు. దేవరా గ్లిమ్స్ రిలీజ్ టైంలో తారక్ ని మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ పిలవడం స్టార్ట్ చేశారు. పెదనాన్న కృష్ణంరాజు రెబల్ స్టార్ అయితే ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ గా పరిచయం అయ్యాడు. బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ ఊతపదం డార్లింగ్ కావడం, పూరి కూడా ఇదే పేరుతో హీరోని పిలవడంతో ప్రభాస్ అందరికీ డార్లింగ్ అయిపోయాడు. చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడానికి చాలా బిరుదులు దాటుకొచ్చాడు. మెగాస్టార్ కంటే పెద్ద టైటిల్ దొరకపోవడంతో 36 ఏళ్ల నుంచి ఇదే బిరుదుతో కంటిన్యూ అవుతున్నాడు చిరంజీవి. కెరియర్ మొదట్లో చిరంజీవి పేరు ముందు డైనమిక్ హీరో అని పడేది. క్రేజ్ పెరిగిన తర్వాత సుప్రీం హీరో అయ్యాడు.
మరణ మృదంగం సినిమా నుంచి చిరు మెగాస్టార్ గా మారిపోయాడు. అప్పటి నుంచి ఇదే బిరుదుతో కొనసాగుతున్నాడు చిరంజీవి. ఎన్టీఆర్ నటరత్న కావడంతో వారసుడు బాలకృష్ణ యువరత్న అయ్యాడు. కెరియర్ మొదట్లో యువ కిషోరం బిరుదు టైటిల్స్ లో పడేది. 1986లో 4 వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ బొనాంజా అని పిలుచుకున్నారు ఫ్యాన్స్. టైటిల్లో సింహం ఉన్న సినిమాలు వరుసగా హిట్ కావడంతో బాలయ్య నటసింహగా సెటిల్ అయ్యాడు. బాలయ్య యంగ్ హీరోస్ తో పోటీ పడుతూ పేరుకి ముందు బిరుదు మార్చుకుంటున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత నటసింహం కాస్త గ్లోబల్ లయన్ అయ్యాడు. బిరుదుల్లో బాబాయ్ అబ్బాయి మధ్య పోటీ పెరిగింది. బాలయ్యను గాడ్ ఆఫ్ మాసెస్ చేస్తే తారక్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఎన్టీఆర్ ను మాస్ గాడ్ అని, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలవడం స్టార్ట్ చేశారు. స్టార్సే కాదు, యంగ్ హీరోల బిరుదులు కూడా మారిపోతున్నాయి. నిన్నటి వరకు ఎలాంటి బిరుదు లేని శర్వానంద్ రీసెంట్ గా రిలీజ్ అయిన మనమే మూవీతో చార్మింగ్ స్టార్ అయ్యాడు. నిన్నటి వరకు సుప్రీం హీరోతో పిలువబడిన సాయి ధరమ్ తేజ్ మెగా సుప్రీం హీరో అని పిలుస్తున్నారు.